రంజాన్ లేదా రమదాన్ ఇస్లామియా చంద్రమాన పంచాంగంలో 9వ నెల. పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించినది రమదాన్ మాసంలోనే. రమదాన్ కు మరొక పేరు ఈద్ ఉల్ ఫిత్ర. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిత్రా, జకాత్ దాన ధర్మాలు చేస్తుంటారు. క్రమశిక్షణ, దాతృత్వము, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు, పట్టణాలు, గ్రామాల్లో ఈద్గా దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు రంజాన్ పండుగ ఈ రోజు మన జనాలి ఈద్గాలో ప్రార్థనల తర్వాత ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకి అందరి తరఫున రంజాన్ ఈద్ ముబారక్. ఈ ప్రాంతంలో మనం ఒక చక్కటి వాతావరణంలో ప్రేమ, అభిమానం, ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ సంక్షేమం గురించి, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతానికి మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ఆ ప్రేమ, అభిమానం, మీ ఆరోగ్యం, అదేవిధంగా మీ సంపద ఖచ్చితంగా పెరగాలి. ఈ ప్రాంతంలో మనం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈద్గాలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా కొత్త ఆలోచనలతోటి ఒకసారి ఈద్గా కమిటీ అందరు పెద్దలు జానీబాయి గారితో, మన ఇస్మాయిల్ గారితో, జాకీర్ గారితో అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకొని వచ్చే రంజాన్ మాసానికల్లా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ స్థానం సరిపోవడం లేదు, ఈ స్థలం సరిపోవడం లేదు. చాలా మంది పాపం రోడ్ల పైన ఈ రోజు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి ఒక చక్కటి ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయగలుగుతాం ఒకసారి చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఏర్పాట్లు, వాటితో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో నన్ను కోరారు బరియల్ గ్రౌండ్స్ విషయంలో. వాటి గురించి కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారికి వారికి చెప్పాను. ఆ కార్యక్రమం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. కానీ తప్పకుండా ఇటువంటి వాతావరణం పండుగ పూట మనందరం కలిసిమెలిసి ఉండాలి. సహృద భావంతో మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం అనే పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు.